బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరులోని బంగారు షాపుల్లో BIS సోదాలు నిర్వహిస్తోంది. హాల్ మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్నట్లుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు గుర్తించారు. నకిలీ హాల్ మార్క్ సైతం వేసి అమ్ముతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తక్కువ నాణ్యత గల నగలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్టుగా BIS గుర్తించింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తే చర్యలు తప్పవుంటోంది BIS. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒకసారిగా అక్కడికి చేరుకున్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు. ఈ నేపథ్యంలో ఒకసారిగా బంగారు షాపుల్లో ఆ నగలు విక్రయిస్తున్న నేపథ్యంలో వాటి నాణ్యతను, వాళ్ళ నాణ్యత ప్రమాణాలను అక్కడ చెక్ చేయడం జరిగింది. వాటిని చెక్ చేస్తున్న తరుణంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్న సందర్భం. గుంటూరులోని బంగారు షాపుల్లో BIS సోదాలు చేస్తోంది. హాల్ మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్నట్లుగా ఇటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు గుర్తించారు. నకిలీ హాల్ మార్క్ సైతం వేసి నకిలీ హాల్ మార్క్ సైతం వేసి అమ్ముతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. తక్కువ నాణ్యత గల నగలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్టుగా BIS గుర్తించింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇందుకీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు ఏమంటున్నారు? ఈ రోజు గుంటూరులో నగలకు సంబంధించి నగలు విక్రయిస్తున్న షాపులకు వెళ్ళి అక్కడ తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. ముందుగా వాళ్ళు ఏమంటారో చూద్దాం. సైంటిస్ట్ డి అండ్ జాయింట్ డైరెక్టర్ BIS విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఇక్కడ మాకు కొన్ని విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక్కడ కొన్ని మిస్యూజ్ ఆఫ్ హాల్ మార్క్ అనేది జరుగుతుంది జ్యువెలరీ షాప్లో అనేది తెలిసింది. ఫస్ట్ దాన్ని వెరిఫై చేస్తూ మేము వచ్చాము. సో ఇక్కడ 1.286 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది. ఇక్కడ 1 కేజీ 286 గ్రాములు. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మేము ఫర్దర్గా వెరిఫై చేస్తే ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి. 22 క్యారెట్ 916 కొందరు నేమ్ ఇనిషియల్స్ అట్లా కొట్టడం అని హాల్ మార్క్ గోల్డ్ పైన అట్లా పెట్టకూడదు. ఎగ్జాక్ట్ HYD హాల్ మార్కింగే చేసుకోవాలి. వాళ్ళకి HYD అనేది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది మెషిన్స్ అనేది బయట ఎక్కడన్నా వాళ్ళు అమ్మే షాప్లలో చాలామంది ఉంటారు. ఢిల్లీ, అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కడ తెచ్చుకుంటూ వచ్చు మెషిన్స్. సో మెషిన్ తెచ్చుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే వాళ్ళకి లైసెన్స్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే సెంటర్ పెట్టుకుంటే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ తెచ్చుకునేటప్పుడు ఇది తెచ్చుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సెంటర్ షాప్ వాళ్ళకి ఇవ్వరు. సపరేట్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంటుంది. గోల్డ్ ఆర్నమెంట్ టెస్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి టెస్ట్ చేసేటప్పుడు ఆ మెషిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకా సో మెనీ అదర్ XRF మెషిన్స్ ఉంటాయి, 5SM మెషినరీస్ ఉంటాయి, ఓవెన్స్ అన్నీ ఉంటాయి. అన్ని టెస్ట్ చేయడానికి వాటికి సంబంధించిన ఎనోమెంట్స్. దాంతో సెట్ ఆఫ్ ల్యాబ్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ టెస్ట్ చేయడానికి. ఓన్లీ వాళ్ళు గోల్డ్ అమ్మడానికి లేరు, కాదు ఓన్లీ టెస్టింగ్ చేయడానికి ఉంటుంది. సో ఈ ఆర్నమెంట్ మీద HYD కంపల్సరీ ఉంటుంది. గోల్డ్ హాల్ మార్కింగ్, BIS హాల్ మార్కింగ్, BIS లోగో ఉంటుంది. తర్వాత 22 క్యారెట్ 916 అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేజర్ మిషన్ ద్వారా ఈ ప్రింట్ అనేది మనకు ఆర్నమెంట్ మీద వస్తుంది, గోల్డ్ ఆర్నమెంట్ మీద. సో ఈ గోల్డ్ BIS లోగో ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ ప్రమాణాల బ్యూరో అని మా గవర్నమెంట్ ఆఫ్ మా ఆఫీస్ వచ్చేది ఇలా లోగో. ఇండియాలో ఎక్కడైనా ఇదే మార్కింగ్ ఉంటుంది, ప్రతి ఆర్నమెంట్ ఉంటుంది. దీంతో పాటుగా 22 క్యారెట్ 916 ఉందా సార్, ఈ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనేది కంపల్సరీ అనమాట. సో అవుట్ ఆఫ్ 24 క్యారెట్ 1999 గోల్డ్లో 916 అనేది క్యారెట్ 22 క్యారెట్. సపోజ్ ఇక్కడ 18 క్యారెట్ ఉందండి. సో 750% ఆఫ్ గోల్డ్ అని కంటెంట్ ఉంది క్యారెట్ ఫైనెస్. ఆ 750 ఇక్కడ వస్తుంది, 18 క్యారెట్ అని వస్తుంది. సో ఈ దీంతో పాటుగా పక్కన ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. అది ప్లేస్ లేకపోతే కింద కూడా కొట్టుకోవచ్చు అండి, ఎగ్జాంపుల్ డిపెండింగ్ ఆన్ ఆర్నమెంట్స్. ఆ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. దానివల్ల ఏంటంటే ఆ HYD నెంబర్ 6 డిజిట్ ఉంటుంది సార్. ఆ 6 డిజిట్ ఉంటే రింగ్ పైన డిఫరెంట్ ఉంటుంది. నేను ఇయర్ రింగ్స్ ఉంటే 2 డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఈచ్ ఐటమ్ వాళ్ళు రాశారు. సన్ని పట్టు పట్టు తీగా సార్ बोलिए HYD आप बोलेंगे तो HYD రైట్. అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు చెబుతోంది. నాణ్యత ప్రమాణాలకు సంబంధించి అనుమానాలను వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈరోజు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యం కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్న సందర్భం ఉంది? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ ఎంక్వైరీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కావచ్చు? సచిన్, జరిగిన సంఘటన నేపథ్యంలో ఒక్కసారి కూడా బంగారం వ్యాపారస్తులు అంటే పెద్ద జ్యువెలరీ షాపులు దగ్గర నుంచి కూడా చిన్న బంగారం దుకాణాల వరకు కూడా ఒకసారి కూడా కలవరపాటు గురైన పరిస్థితి అయితే గుంటూరులో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరు అడగరని ఒక ధైర్యంతో కూడా ఇప్పటి వరకు చేసినటువంటి వ్యాపారానికి ఇప్పుడు ఒక్కసారి BIS విజయవాడ బ్రాంచ్ అధికారులు వచ్చి సోదాలు చేయడంతో కూడా ఒకసారి కూడా గొంతులో వెలక్కాయ పడిన పరిస్థితి గుంటూరు బంగారు వ్యాపారస్తులకి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగిన సోదాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీరు
ఆ మాన్యువల్ గా వేసిన కోడ్, అదే విధంగా మాన్యువల్ వేసిన ముద్రతోటి ఇప్పటి వరకు కూడా విచ్చలవిడిగా కొన్ని కేజీల బంగారం కూడా రోజువారీ కూడా అక్కడ అమ్ముతున్న పరిస్థితి అయితే గతంలో చోటు చేసుకుంది. కానీ ఖచ్చితంగా బంగారానికి హాల్ మార్క్ లేబుల్ అయితే ఉండాలి. దానికి సంబంధించిన క్యూఆర్ న్యూమార్క్ కోడ్ అయితే కూడా HYD అని చెప్పేసి ఉండాలి. దానికి సపరేట్ గా ఉంటుంది. 24 క్యారెట్స్ కి ఒక రకంగా, 21 క్యారెట్స్ కి, 22 క్యారెట్స్ కి ఒక రకంగా ఈ విధంగా ప్రత్యేకించి ఉంటాయి. అవన్నీ కూడా ప్రమాణాలు పాటించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సింది. కానీ కేవలం బంగారు వ్యాపార రిజిస్ట్రేషన్ తోటి కేవలం విడిగా బంగారాన్ని కొని దానికి ఎంత రాగి కలుపుతారు, లేకపోతే ఇంకా ఏదైనా మెటల్స్ కలుపుతారా, అది పూర్తిగా కూడా కొనే కస్టమర్కి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ చూడటానికి ఆభరణము ఆకర్షణీయంగా ఉంటే కొనుక్కుని వెళ్ళిపోతారు. దాని మీద ఇటువంటి అంటే అధికారిక ముద్ర లేదు. కేవలం 916 అంటే 916 ఉంది, లేకపోతే 22 క్యారెట్ ఇలా చూసుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ అధికారులు తనిఖీలు చేయడం వల్ల కూడా ఒకసారిగా అక్కడ ఉన్న డొల్లతనం బయటపడి అందుకు నిదర్శనంగా 1 కేజీ 26 గ్రాములు బంగారం, అదేవిధంగా దీనికి మాన్యువల్ గా వేసినటువంటి ఒక లేజర్ మిషన్ కూడా వాళ్ళ BIS అధికారులు స్వాధీనం చేసుకొని వాళ్ళకి విచారణ చేస్తున్నారంటే అక్కడ ఏ స్థాయిలో బంగారు వ్యాపారం అనధికారికంగా జరుగుతుంది, ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వం కట్టాల్సిన ట్యాక్స్ విషయంలో కానీ ఇంకా ఇతర ఇవన్నీ కూడా తప్పించుకొని వాళ్ళు స్వతహాగా ఒక వ్యాపారం చేస్తున్నారు అన్న విషయం అయితే బయటపడింది. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది అంటే అధికారులు ఇప్పటి వరకు మాకు ఇప్పటి వరకు కూడా గుంటూరు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటువంటి వ్యాపారాల మీద ఎప్పుడు సోదాలు నిర్వహించలేదు. కానీ గత కొన్ని రోజులుగా అంటే వివాహ కార్యక్రమాలు జరిగినాయి. గత మాసం అంతా కూడా ఎక్కువ వివాహాలని ఇక్కడ బంగారం వ్యాపారం బాగా జరిగింది. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ రోజు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు విజయవాడ బ్రాంచ్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కూడా సుమారు 25 మంది సభ్యులు అనేక బంగారం దుకాణాల్లో సోదాలు నిర్వహించడంలో కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే వీరు అనుమతులు కేవలం బంగారం వ్యాపారం చేసేదాని కోసం అనుమతులు మాత్రమే ఉన్నాయి. కానీ హాల్ మార్క్ అంటే ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో వాటిని ఎవరు పట్టించుకోకుండా సొంతగా వ్యాపారం చేస్తున్నారని ఒక విషయం అయితే బయటకు వచ్చి దానిపై అయితే అధికారులు చాలా సీరియస్ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా ఆభరణం తయారు చేస్తే దాని మీద అంటే ప్రస్తుతం బంగారం ఏదైతే వీళ్ళ నాణ్యత ప్రమాణాల విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నాయని చెప్పి, అంటే నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించలేదు అనే నగరును సీజ్ చేసిన సందర్భం ఉందా, లేకపోతే దానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఫస్ట్లీ దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు BIS అధికారులు? BIS అధికారులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి అధికారికంగా ఫిర్యాదు అయితే రాని పరిస్థితి ఉంది. కొంతమంది ఇచ్చిన అంటే సూచనలు కానీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని ఒక దాని మీద మేమైతే ఇక్కడ సోదాలు నిర్వహించాం. సోదాల్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కొన్ని షాపులకే పరిమితి అయినారు. ఇంకా గుంటూరులో అనేక బంగారు వ్యాపారాలు ఉన్నాయి. గుంటూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇది కొత్త ఒక రకమైన స్కామ్ కి తెర తీస్తుందా అని అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక కస్టమర్ వచ్చి 1 లక్ష రూపాయలకు 2 లక్షల రూపాయలకు బంగారం కొనుక్కుంటే అతను ఎటువంటి బంగారం కొనుక్కున్నారని చెప్పేసి కేవలం కొన్ని బ్రాండెడ్ షోరూమ్స్ జ్యువెలరీ షాపులోనే ఒకళ్ళు బిల్లు ఇస్తున్న పరిస్థితి. ఒక రకమైన చిన్న చితగా షాపుల్లో కొనుగోలుకి వాళ్ళు ఇచ్చే బిల్లు కానీ మాన్యువల్ కానీ ఎటువంటి ఆధారం లేని పరిస్థితి. వాళ్ళు ఇస్తున్న బంగారం కూడా అది కరెక్టా కాదా అనేది తర్వాత అనుమానం వచ్చి చెక్ చేసుకుంటే తెలిసే పరిస్థితి. కానీ అన్ని చోట్ల జరుగుతున్నాయని కాదు, జరుగుతున్న చోట్ల ఇట్లాంటి మోసాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఖచ్చితమైన ఫిర్యాదుతోటే వాళ్ళైతే ఈరోజు BIS విజయవాడ అధికారులు అయితే పట్టుకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళ సోదాల్లో కూడా 1 కేజీ 26 గ్రాములు బంగారాంతో పాటు ఈ బంగారం ఆభరణాల మీద మాన్యువల్ గా వేసేటువంటి లేజర్ ఏదైతే కోడ్ ఉంటుందో అదే విధంగా వాళ్ళు వేసేటువంటి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అని చెప్పేసి ఉందో అది మొత్తం కూడా వాళ్ళు లేజర్ మిషన్ ద్వారా వేస్తారు. కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా వేస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఖచ్చితంగా HYD అనే న్యూమార్క్ కోడ్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తుంది. అది ఒక ఆభరణానికి ఒకటి అంటే ఒక QR కోడ్ లాగా వస్తుంది. కాబట్టి వీళ్ళు అది చేయలేదు. వీళ్ళు కొనేవాళ్ళు బంగారం కొనేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రమాణాలు పాటిస్తేనే కొనుగోలు చేయాలి. దాని తర్వాత జరిగే ప్రతి విషయం కూడా పొందుపరుస్తుంది. అంటే ఆ బంగారపు వాల్యూ అంటే 24 క్యారెటా 22 క్యారెటా దాంట్లో ఏ విధమైన ప్రమాణాలు ఉన్నాయి, దాని మీద హాల్ మార్క్ విషయం మొత్తం కూడా ఒక నివేదికలాగా వాళ్ళ దగ్గర ఉండాలిపోతుంది. కాబట్టి ఈ రోజు సోదాలు అటువంటి సంబంధించిన అమ్మిన కొనుగోలుకు సంబంధించిన ఏ విషయంలో కూడా సరైన పత్రాలు కానీ లేనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఇది ఇక పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేపట్టి ఇంకా అయితే ఏ స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ట్యాక్సులు కట్టుకోకుండా కొత్త తక్కువ రేటుకి బంగారం కొనుగోలు చేసి వాళ్ళు ఎటువంటి అంటే తరుగు మచ్చూరు ఇలాంటివి లేకుండా కూడా ఆభరణాలు ఇస్తున్నారు అనే కోణంలో ఇటీవల కాలంలో కొన్ని విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో అధికారులు అయితే మటుకు దీని మీద చాలా సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా
ఆ 22 క్యారెట్ కంటే ఎంత బంగారం 916, అదేవిధంగా 24 క్యారెట్స్ 999 ప్రకారం ఈ విధంగా ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం లేకోకుండా ఆభరణాలు మాన్యువల్ గా చేసేసి మాన్యువల్ గా ముద్ర వేసి ఎవరికైతే కస్టమర్స్ అమ్మేస్తున్నారు. దీనివల్ల కస్టమర్స్ లాస్ అవడంతో కూడా అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది కూడా పూర్తిగా కూడా పక్కదారి పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కోణంలో అయితే అటువంటి BIS విజయవాడ అధికారులతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సోదాలు అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మరికొన్ని చోట్ల ఈ సోదాలు, అదేవిధంగా ఇంకా ముఖ్యంగా ఇటువంటి బంగారు వ్యాపారం జరిగినటువంటి పొద్దుటూరు కానీ, నెల్లూరు కానీ, అదేవిధంగా ఒంగోలు ముఖ్య మేజర్ సిటీస్ మొత్తం మీద కూడా ఈ సోదాలు నిర్వహించారు. ఖచ్చితమైన ఒక నిబంధన అయితే BIS అధికారులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గుంటూరులోని బంగారు షాపుల్లో BIS సోదాలు చేసింది. హాల్ మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్నట్లుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు గుర్తించారు. నకిలీ హాల్ మార్క్ సైతం వేసి అమ్ముతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తక్కువ నాణ్యత నగలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లుగా BIS గుర్తించింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తే చర్యలు తప్పవంటోంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.